జై జగన్. ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మహిళా స్వరం పేరుతో మన అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ జిల్లా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి మీ సమస్యల్ని దూరం చేయాలని మరి కంకణం కట్టుకున్న పెద్దలు విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మహిళలు ఇంత చైతన్యవంతంగా ప్రతి విషయాన్ని కూడా మరి వాళ్ళు తెలుసుకొని చైతన్యవంతులు అవటమే కాకుండా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మరి ఇంతమంది మహిళల్ని ఇక్కడికి తీసుకొచ్చారు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ఇక్కడ మీరు చేసే ఈ కేరింతలకి ఈ చప్పట్లకి ఆయన గుండె ఆగిపోతుందేమో అని నాకు భయంగా ఉంది. ఆడవాళ్ళంటే అమాయకులు, ఏం చెప్పినా నమ్మేస్తారు. వాళ్ళని ఈజీగా మోసం చేద్దాం అనుకున్న చంద్రబాబు నాయుడికి 2019లో మహిళలు తిరగబడితే ఎలా ఉంటుందో రుచి చూపించాలి కదా. ఎవరు కొడితే దిమ్మ జరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాళ్ళే ఆంధ్ర మహిళలను తెలియజేయాలి. సో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు 2014లో మోసం చేశాడో కళ్ళారా చూసాం. ఆయన వస్తే అంటూ యాడ్లు ఇచ్చారు. కానీ ఈరోజు ఆయన వచ్చాడు. ఎవరికి న్యాయం జరిగింది? రైతులకు జరిగిందా? మహిళలకు జరిగిందా? విద్యార్థులకు జరిగిందా? నిరుద్యోగులకు జరిగిందా? ముసలి వాళ్ళకి జరిగిందా? ఎవ్వరికి జరగలేదు అనేది సత్యం. ఈరోజు రైతుల్ని పూర్తిగా ముంచేశారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఈరోజు ఆర్థికంగా ఎదిగి ఆ కుటుంబాన్ని నడిపిస్తున్న వాళ్ళని ఈరోజు అప్పుల పాలనలోకి దించింది ఎవరయ్యా అంటే ఈ అబద్ధాల చంద్రబాబు నాయుడు. అవునా కాదా? ఈ అసమర్థపు చంద్రబాబు అవునా కాదా? ఎందుకంటే దాదాపుగా 98 లక్షల మంది ఈ డ్వాక్రా గ్రూప్లో సభ్యులుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు పుణ్యమాని ఈరోజు ఏ గ్రేడ్లో ఉన్న వాళ్ళు బి గ్రేడ్కి, బి గ్రేడ్లో ఉన్న వాళ్ళు సి గ్రేడ్కి, సి గ్రేడ్లో ఉన్న వాళ్ళు డి గ్రేడ్కి వెళ్ళిపోయి ఈరోజు ఏ విధంగా నిర్వీర్యమయ్యే పరిస్థితి వస్తుందో మనం చూస్తున్నాం. ఎందుకంటే నేను వస్తే అసలు వడ్డీతో సహా మీకు పూర్తి రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడు ఈ 4.5 సంవత్సరాల్లో డ్వాక్రా అక్క చెల్లెమ్మల్ని ఎంత మోసం చేశాడు అంటే ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు 14,200 కోట్లు అప్పులుంటే డ్వాక్రా లోన్లు ఈరోజు 22,000 కోట్లకి అది పెరిగింది అంటే స్పష్టంగా మనని మోసం చేశాడా లేదా? అలాంటి చంద్రబాబు నాయుడికి మనం బుద్ధి చెప్పాలా వద్దా? ఈరోజు సిగ్గు లేకుండా ఎన్నికల ముందు పసుపు కుంకుమ అంట. అసలు పసుపు కుంకుమ విలువ తెలుసా చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతున్నాను. పసుపు కుంకుమ పేరుతో మీకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి స్మార్ట్గా మోసం చేయాలనుకుంటున్న చంద్రబాబు నాయుడికి ఆ పసుపు కుంకుమలు తీసేసే మద్యపాన నిషేధం చేయకుండా ఎందుకు వీధికి బార్లు పెట్టారు, వైన్ షాపులు పెట్టారని నేను ప్రశ్నిస్తున్నాను.